ఎమ్మెల్యే కాపు రామచందర్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని మాజీ మార్కెట్ చైర్మన్ కె ఉషారాణి హెచ్చరించారు. టికెట్ దక్కలేదని అక్కుసతో నిరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకొని ప్రజలు ఆయనను క్షమించారని హితవు పలికారు. ఎమ్మెల్యే కాపుపై సంచలన మాజీ మార్కెట్ చైర్మన్ కె ఉషారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం పట్టణంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి ఉపేందర్ రెడ్డి నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైసీపీ టికెట్ రాలేదన్న అక్కతో ఎమ్మెల్యే కాపు రామచందర్ రెడ్డి వర్గ విభేదాలు సృష్టిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఆమెను మేలుకొని కుట్ర రాజకీయాలకు స్వస్థ పలకాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పటి వరకు నేను ఏ రోజు కూడా నిన్ను ఒక పదవి కూడా అడగలేదు. నేను వద్దన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ అని చెప్పి 2 నెలలు పెండింగ్ పెట్టాను. వద్దన్నా అని చెప్పినప్పుడు నాకు మార్కెట్ యార్డ్ ఇచ్చావు. అమ్మ నీకు 5 years కంటిన్యూ చేస్తానని చెప్పి సరే ఇవ్వలేదు, వదులుకొని వేసినాం. ఆ తర్వాత మా భర్త పైన అనవసరమైన 2 కేసులు పెట్టి అయినా ఏ రోజు కూడా పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఏ రోజు కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడింది కూడా లేదు. మేము నీ పైన కూడా ఎక్కడ మాట్లాడలేదు. మొన్నటికి మొన్న అనవసరంగా నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి రోడ్లోకి అలాంటి చేపిస్తే కూడా ఏ రోజు కూడా పార్టీ ఏది గీత గీస్తే దానికి నిర్ణయానికి పనిచేస్తాం. కానీ ఏ రోజు కూడా నీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ పని చేయలేదు మేము ఎప్పుడు కూడా. ఈవెన్ ఈ రోజు కూడా మెట్టుగోవింద్ రెడ్డి అన్నకి పంపించినాడు పార్టీ టికెట్ ఇచ్చి. ఈ రోజు మెట్టుగోవింద్ రెడ్డి అన్న కోసం కష్టపడుతున్నాం. కానీ ఏ రోజు మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఓడిపోతాడు మేము ఇన్ఛార్జీలు ఉంటామని ఎక్కడైనా ప్రకటించగలుగుతావా? లేకపోతే ఏ గుళ్ళ కన్నా వచ్చి ప్రమాణం చేయగలుగుతావా? మేము ఇన్ఛార్జీలుగా ఉంటామని చెప్పినామని అని రాస్తున్నావు గ్రూపుల్లో కదా. చాలా నువ్వు గెలిచినప్పటి నుంచి ఒక అలవాటు నీకు. నేను చాలాసార్లు నీతో అన్నాను, అన్న ఎందుకన్నా నువ్వు ఇట్లా చేస్తావు, గ్రూపుల్లో రాసి పెడుతుంటావు. నువ్వు ఎవరైతే నచ్చరో ఆ వ్యక్తి గురించి రాసేది గ్రూపుల్లో సెండ్ చేసేది. ఇది నీకు పద్ధతి కాదన్నా అని నేను ఒకసారి నీతో అడిగిన. ఏదో జరిపోయింది విషయమా అంతా కలిసిపోదాం అన్నాక కూడా నీవు మాతో లోపల కూర్చున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాం, మేము బయట పోయిన తర్వాత మమ్మల్ని ఇంకో రకంగా ట్రీట్ చేసినావు. నువ్వు మాతో ఎంత వాడుకున్నావంటే మేము భార్య భర్త ఆ రోజు మా ఆయన అయితే కష్టపడ్డాడు, నేనైతే ప్రతి అనుక్షణం నీకోసం ప్రతి ఎలక్షన్ నైట్ కూడా అనుకోకుండా కూడా కష్టపడ్డా నేను. అయినా కూడా నువ్వు వచ్చి 5 సంవత్సరాలు మాకు చేసింది ఏముంది? వద్దు, మాకు నువ్వేం చేయకూడదు. నీ నుంచి ఏం ఆశ లేదు. మేము పార్టీ హైకమాండ్ నిర్ణయం అది, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. కానీ ఈ రోజు మొన్నటికి మొన్న ఇన్ఛార్జి కోరుకున్న మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఓడిపోతాడు. మెట్టుగోవింద్ రెడ్డి అన్న ఎందుకు ఓడిపోతాడు? అన్న పోతుంటే ఊళ్ళో బ్రహ్మరథం పడుతున్నారు. అది ఓడిపోతారని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ అభద్రత భావం అది. నీకు టికెట్ ఇచ్చిపోయినంత మాత్రాన ఓడిపోతాను అనుకుంటే ఎట్లా? అంటే నీకు టికెట్ ఇస్తే గెలుస్తా అంటివే? అంటే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోతావా నీవు? అది కాదు. కానీ ఈ రోజు వస్తున్నావు, ప్రతి ఆసరా మీటింగ్ వస్తున్నావు. కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది, నీ సొంత ప్రోగ్రామ్. నువ్వు పెట్టుకోవాలనుకుంటే నీ ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని చెప్పాము. నీవు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకో, అరేంజ్ చేసుకో. నువ్వు గత 5 సంవత్సరాలుగా ఏ పనులు చేసినావో, ఎవరెవరికి ఎంత ఇచ్చినావో చెప్పు, వద్దని చెప్పాం మేము. కానీ